నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 7వ తారీఖు జూన్ నెల 2025 శనివారం నాటి దిన ఫలితాలు పంచాంగం ప్రకారము ఈరోజు పంచాంగము స్పెషల్గా ఈరోజు బక్రీద్ పండగ. ప్రతి ఒక్కళ్ళకి ప్రేక్షకులలో బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అయితే శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:44 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:45. ఈరోజు తేదీ ద్వాదశి ఉదయం 7:18 వరకు. నక్షత్రం చిత్తా నక్షత్రం ఉదయం 9:33 వరకు. తదుపరి స్వాతి నక్షత్ర ప్రవేశము. వర్జం 3 గంటల అంటే మధ్యాహ్నం 3:57 నుంచి సాయంత్రం 5:45 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 7:29 నుంచి ఉదయం 8:21 వరకు. తదుపరి రాహుకాలం ఉదయం 8:59 నుంచి ఉదయం 10:37 వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 1:52 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:08 నుంచి 4:56 వరకు. అమృత ఘడియలు రాత్రి సమయంలో 2:56 నుంచి తెల్లవారుజామున 4:45 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:49 నుంచి మధ్యాహ్నం 12:41 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. నమస్తే. ఈరోజు జూన్ 7, 2025 నాటి దిన ఫలితాలలో గ్రహస్థితులు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాగా ఉండబోతోంది, దాని యొక్క ఫలితాలు ప్రభావాలు ఏమిటి అనే అంశంలో ముందుగా గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు కన్యా రాశిలో హస్తా నక్షత్రంలో ఉన్నాడు. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే శనిగ్రహ ప్రభావము ఈరోజు చాలా ఎక్కువగా ఉంటుంది ఈరోజు అన్ని రాశుల వారికి. అయితే మీరు శాంతియుతంగా వ్యవహరించాలి. ఈరోజు ప్రత్యేకత శనిగ్రహ ప్రభావము అన్ని రాశుల వారికి ఎక్కువగా ఉండబోతోంది. చాలా అగ్రెసివ్గా ఉండబోతున్నారు. శాంతియుతంగా వ్యవహరించే ప్రయత్నం తప్పనిసరిగా అన్ని రాశుల వాళ్ళు అన్ని రంగాల వాళ్ళు చేసుకోవాల్సిందే. అయితే ముందుగా మేషరాశి చూసినట్టయితే పనిలో ఒత్తిడి ఉంటుంది. అప్పుల విషయంలో అప్రమత్తత అవసరము. అలర్ట్గా ఉండండి. మిత్రుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శనేశ్వరుడికి పూజ చేసుకుని నల్లని వస్త్రాలను ఈరోజు దానంగా ఇచ్చుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే వారికి కుటుంబంలో అనుబంధాలు బలపడతాయి. గతంలో విభేదాలు ఉన్నట్టయితే కనుక ఈ రోజు నుంచి కుటుంబంలో అన్యోన్యత ఏర్పడే అవకాశం కనబడుతోంది. ఆకస్మిక ధన సూచన గోచరిస్తోంది. ఉద్యోగాల్లో గౌరవప్రదంగా ఉంటుంది. సంఘంలో సన్మానాలు సత్కారాలు పొందే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము లక్ష్మీ అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోండి. అమ్మవారికి కుంకుమ పూజ మీ పేరిట అర్చన చేయించుకునే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి పనుల్లో గందరగోళం ఉంటుంది. స్థిరత్వం ఉండదు. వేవరింగ్గా ఉంటారు. ఒక రకమైన సంశయంగాను సందేహంగాను ఉండిపోయే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఈరోజు మౌనంగా ఉంటేనే మంచిది అని చెప్పడం జరిగింది. అయితే కొన్ని వార్తలు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము విష్ణువర్ధన మంత్ర పఠనం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి కర్కాటక రాశి. వ్యాపారాలలో కొత్త ఒప్పందాలు చేర్చుకుంటారు. కుటుంబంలో సామరస్య వాతావరణం కనబడుతోంది. దీంతో పాటు ఆరోగ్యం కూడా మెరుగయ్యే అవకాశం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము శివాభిషేకం చేయించండి. శివాలయంలో మీ పేరిట అర్చన చేయించుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారు అనుకోని ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం మీద
శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేసుకోండి. ఈ రోజంతా మీరు ధైర్యంగా వ్యవహరించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోవాలి. మీకు చెప్పదగిన పరిహారము ఆదిత్య హృదయాన్ని తప్పనిసరిగా ఒకసారి కానీ లేదా 3 సార్లు కానీ పఠించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే వారికి మీ పనులు అంటే ఏవైతే మీరు అనుకుంటారో ఆ పనులలో నిరాశ తల ఎత్తే అవకాశం కనబడుతోంది. అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకోండి. ఊహించని ఖర్చులు ఎక్కువగా అయ్యే అవకాశం కనబడుతోంది. మిత భాషణ చేయండి. ఈ రోజంతా ఎక్కువగా మాట్లాడకుండా సాధ్యమైనంత తక్కువగా మాట్లాడే ప్రయత్నం చేసుకోండి. మిత భోజనము అవసరము. ఎక్కువగా తినకుండా తక్కువగా మితంగా తినే ప్రయత్నం ఈ రోజు చేసుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము దుర్గామ్మవారి ఆలయ దర్శనం చేసుకోండి. దుర్గామాత యొక్క స్తోత్ర పారాయణ కానీ లేదా పువ్వులతో ఆరాధించడం కానీ చేసినట్టయితే కొంత సానుకూలంగా ఉంటుంది. తదుపరి రాశి తులారాశి. ప్రతి మీకు ఏదైనా ఒక పనిలో అంటే మీరు చేసే ప్రతి పనిలోనూ అడ్డంకులు ఉన్నట్టయితే గతంలో అవి ఈ రోజు తొలగిపోయే అవకాశం కనబడుతోంది. మీ యొక్క సన్నిహితులతో చాలా ఆనందంగా గడుపుతారు. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించి ధనం ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. ఉద్యోగాల్లో శుభ సూచనలు కనబడుతున్నాయి. అయితే పరిహారం నవగ్రహ ఆలయంలో నవగ్రహ స్తోత్ర పారాయణ తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి పారిశ్రామిక రంగాలలో ఉన్న వారికి విశేషమైన ప్రగతి, డెవలప్మెంటు, గ్రోత్, లాభాలు ఇలా అన్నీ కనబడుతున్నాయి. ఆరోగ్య సమస్యల మీద మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. సహోదరుల నుంచి మీకు సమయానికి మద్దతు సపోర్ట్ లభించే అవకాశం కనబడుతోంది. పరిహారంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాలాభిషేకం మీ పేరిట చేయించుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి ధనస్సు రాశి. శ్రమించినంత ఫలితం మీకు కనపడదు. అంటే 100% మీరు శ్రమిస్తే కనపడేది 40% 50% ఉంటుంది. కానీ అంతకు అంతా వచ్చే అవకాశం ఈరోజు కనపడటం లేదు. దీంతో పాటు ఈరోజు మీరు శాంతియుతంగా వ్యవహరించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. ఆధ్యాత్మికంగా ఎదిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము గురుగ్రహ జపం చేయించుకోండి. గురు మంత్రాన్ని తప్పనిసరిగా పఠించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి శ్రమ ఫలిస్తుంది. శ్రమ = ఆదాయము అన్నట్టుగా ఉండబోతోంది. ఉద్యోగంలో అవకాశాలు మెరుగవుతాయి. సంఘంలోనూ, ఇంట్లోనూ, బయట మీరున్న రంగంలోనూ కూడా మీకు గౌరవ మర్యాదలు, సన్మానాలు, సత్కారాలు జరిగే అవకాశం కనబడుతోంది. స్నేహితులతో ఉల్లాసంగా గడిపే అవకాశం కూడా ఈరోజు కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము శని మంత్రాన్ని తప్పనిసరిగా పఠించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారిలో ఉల్లాసంగా గడిపే వాతావరణం అంటే మీ కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడిపే వాతావరణం ఈరోజు నెలకొంటుంది. నూతన ఆలోచనలు మీకు కలుగుతాయి. వాటికి మంచి జరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. పెద్దల సహాయ సహకారాలు తప్పనిసరిగా తీసుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శివనామ స్మరణ ఎంత చేసుకుంటే అంత అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ రోజంతా శివనామ స్మరణ మానసికంగా చేసుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారికి అంటే ఆర్థికంగాను, ఆరోగ్యంగాను ఈ రెండిటల్లోనూ మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి. తీవ్రమైన నష్టాలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అదే స్నేహితుల మధ్య చిన్న చిన్న విభేదాలు తల ఎత్తి విడిపోయేంత వరకు దారి తీసే అవకాశాలు కనబడుతున్నాయి. దానికి మీరు సంయమనం పాటించి సర్దుబాటు ధోరణిలో ఉంటేనే తప్ప లేకపోతే మీ స్నేహం విడిపోయే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో కేతువుకి, రాహువుకి ఇద్దరికి కలిపి పూజ కానీ, జపం కానీ, హోమం కానీ చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇవి ఈరోజు చెప్పదగిన మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు, వాటి ప్రభావాలు, ఫలితాలు, సూచనలు, పరిహారాలు. నమస్తే.